హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారండి? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే మనము సొరకాయ కందిపప్పు చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ ఒకసారి మనము తయారు చేసుకునే విధానం కూడా చూసేద్దామండి. ముందు పప్పు అయితే కుక్కర్లో వేసుకుందామండి. ఇప్పుడు సొరకాయ కూడా మనం కట్ చేసుకుందామండి. ఇప్పుడైతే పప్పు నీట్గా కడిగి పెట్టుకున్నానండి. మనం తరిగి పెట్టుకున్నాం కదా సొరకాయ, కడిగి దానిలో వేసుకున్నాము. చిటికెడు పసుపు కూడా వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు, టమోటా, ఎర్రగడ్డ కూడా దానిలో వేసుకుందాము. చిటికెడు ఆయిల్ కూడా వేసుకుందామండి, పొంగకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్ అయితే వాటర్ కూడా పోసేసుకుందామండి. ఇప్పుడైతే మనం కావాల్సిన పదార్థాలన్నీ వేసుకుందామండి. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసుకుందామండి. కుక్కర్ కూడా పైన పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే మూత కూడా పెట్టేసుకుందామండి. విజల్ కూడా పెట్టేసాను. ఒక 5 విజల్ రానిద్దామండి. ఈ లోపల మనం హై ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి. కొంతసేపు వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకుందామండి. పప్పు అయితే ఉడికిపోయింది. స్టవ్ కట్టేసుకుందాం. ఇప్పుడైతే విజల్ తీసేసుకుందామండి. పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే ఎన్నిచ్చేసుకుందామండి. ఇందాకైతే చింతపండు వేయలేదండి, ఇప్పుడైతే వేస్తున్నాను. ఇప్పుడు ఎన్నిచ్చేసుకుందామండి. ఇప్పుడైతే తగినంత ఉప్పు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకుందామండి. బాండిలు కూడా పెట్టేసానండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకుందామండి. ఇప్పుడైతే చిటికెడు ఆవాలు కూడా వేసేసుకుందామండి. చిటికెడు జీలకర్ర కూడా వేసేసుకుందామండి. 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకుందామండి. ఉప్పు మిరపకాయలు అండి ఇవి. పప్పు కూరలోకి చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే ఎర్రగడ్డ కూడా వేసుకున్నాము. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నామండి. ఒక 2 నిమిషాల పాటు బాగా వేయిద్దామండి. ఇప్పుడైతే పోపు కూడా వేగిపోయిందండి. ఇప్పుడు పోసేసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించేసుకున్నామండి. పోపు అయితే పోసేసానండి. సొరకాయ పప్పు అయితే ఉడికిపోయిందండి. వేడివేడిగా సొరకాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఇంకా ఒక్క నిమిషం అలా ఉడికించేసుకొని స్టవ్ కూడా ఆపేసుకుందామండి. ఇప్పుడైతే మనము స్టవ్ ఆపేసుకుందామండి. ఇంకా వేరే బౌల్లోకి కూడా తీసేసుకుందామండి. సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను వేరే బౌల్లోకి కూడా తీసేసుకున్నాను. ఈరోజు సొరకాయ పప్పు చేసే విధానం కూడా మీరు చూశారు కదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి, ఒక లైక్ కొట్టండి. నా ఛానల్లో కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఉంటానండి. నా వంట అయితే ఈరోజు సొరకాయ పప్పు అండి.